మురళి. వదినా, ఐ రియలీ వండర్, అసలు కిచెన్ లో టైం కూడా చూసుకోవు, కానీ రోజు ఇదే టైం సెకండ్స్ తో సహా బ్రేక్ఫాస్ట్ కి అలా మోగిస్తావు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది మీ అన్నయ్య ఇచ్చిన ట్రైనింగ్. నోను, ఇది నా ట్రైనింగ్ కాదు. భర్త ఆకలి పిల్లలాకలి తెలుసుకోవడం ఆడవాళ్ళకి నేచర్ ఇచ్చిన ఇన్స్టింక్ట్. ఇలా ఆడవాళ్ళని పొగిడి పని చేయించుకోవడం దేవుడు మగాళ్ళకిచ్చిన టాలెంట్. వదినా, ఇది పట్టుకో, నన్ను ఆశీర్వదించు వదినా. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి. ప్రత్యేకంగా అడగాలా? అడగాలి, ఎందుకంటే చిన్నన్నయ్యకి పెద్దన్నయ్య వాళ్ళ బ్యాంక్ లో క్యాషియర్ పోస్ట్ ఇప్పించాడుగా. నో 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 నో, నేను వాడికి అప్లికేషన్ మాత్రమే ఇచ్చాను. వాడి క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగం ఇచ్చాను. క్యాషియర్ గారు, జాయినింగ్ రోజు లేట్ చేయకూడదు, వెళ్దామా? ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థాంక్యూ. సీత, నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళి. అరే, రాత్రి జేబులో 3000 పెట్టాను, లేవేంటి? నేనే తీశాను అన్నయ్య. రాత్రి పక్కింటి ఆంటీకి పురుటినొప్పులు వచ్చినాయి. పాపం అంకుల్ కూడా ఊళ్ళో లేరు, సమయానికి డబ్బు కూడా లేదంట. అర్ధరాత్రిగాడు తలుపు కొడితే నిన్నెందుకులే లేపటం అని నేనే తన హాస్పిటల్ అడ్మిట్ చేసి డబ్బు అక్కడ కట్టాను. అంకుల్ రాగానే ఇచ్చేస్తారన్నయ్య. గుడ్, రియలీ గుడ్. మన ఆకలి కన్నా ఎదుటి వాళ్ళ ఆకలి ముందుగా తెలియడం, మన అవసరం కన్నా ఎదుటి వాళ్ళ అవసరం ముందుగా గుర్తించడం చాలా గొప్ప విషయం. యు ఆర్ రియలీ గ్రేట్, ఐ లైక్ ఇట్. యు ఆర్ సంథింగ్ స్పెషల్ టు మీ. థ్యాంక్ యూ. ఈ బ్లూ రిబ్బన్ మీ వదినికి కూడా ఇచ్చాను. ఎందుకో తెలుసా? నిన్ను చెల్లాయిని తన సొంత బిడ్డల్లా చూసుకుంటున్నందుకు. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. డాడీ, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. అసలు బ్లూ రిబ్బన్ ఇవ్వడం ఎందుకు? ఎందుకంటే ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళు చేసిన మంచి పని ఎదుటి వాళ్ళు గుర్తించారని వాళ్ళకి తెలియాలి. అలాగే ఎవరైనా సరే ఏదైనా సాధిస్తే వాళ్ళ కృషిని మనం గుర్తించినట్టు వాళ్ళకి తెలియాలి. ఎందుకు తెలియాలి? తెలిస్తే ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తారు, జీవితంలో ఎన్నో సాధిస్తారు. అది ఈ బ్లూ రిబ్బన్ వెనుకున్న ఫిలాసఫీ. ఓహో, బాగుంది ఈ ఐడియా. తీసుకో. ఇది ఇచ్చావు సరే, దేనికి? ఇప్పుడు నా దృష్టిలో యు ఆర్ సంథింగ్ స్పెషల్. అలాగే నువ్వెవరి పట్లైనా ఫీల్ అయినప్పుడు వాళ్ళకి నువ్వు ఇవ్వడానికి. థ్యాంక్స్ అన్నయ్య. చూద్దాం ఇది ఎవరికి దక్కుతుంది. సరే సరే, బ్యాంక్ టైం అయింది, బయలుదేరి. చంటి, నీ అపాయింట్మెంట్ ఆర్డర్ లేవు? అయ్యో, అదేంటండి అపాయింట్మెంట్ ఆర్డర్ చూపిస్తున్నారు? వీడు క్యాషియర్ పోస్ట్ కి సూట్ అవ్వడు. అదేంటి? పక్కింటి ఆంటీని హాస్పిటల్ అడ్మిట్ చేయడం కోసం నా జేబులో డబ్బు తీశాడు. చేసింది మంచి పనే, అందుకే ఈ బ్లూ రిబ్బన్ తో అభినందించాను. కానీ ఎంత మంచి పనైనా తనది కాని డబ్బు వాడకూడదు. రేపు క్యాషియర్ గా వీడి చేతిలో లక్షల డబ్బులుంటాయి. అప్పుడు ఇలాంటి మంచి పనులు చేయాలనిపిస్తే చేసేస్తాడు. తర్వాత వీడి పరిస్థితి ఏంటి? అందుకే పరాయి వాళ్ళ డబ్బులు హ్యాండిల్ చేసే క్యాషియర్ ఉద్యోగానికి నా తమ్ముని నేను ఎంకరేజ్ చేయలేను. సంటి, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటాను. ఇంకో ఉద్యోగం ట్రై చేద్దాం. ఓకే, బాయ్. చంటి, అన్నయ్యని అపాయింట్మెంట్ ఆర్డర్ చించేశారని బాధగా ఉందా? లేదు వదిన, అన్నయ్య అంత గొప్పగా ఆలోచించే స్టేజ్కి నేను ఎప్పుడు ఎదగలనా? మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలి